వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడికొండ. మరోసారి చర్చనీయాంశమైంది పోలవరం అంశం. పోలవరాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఇప్పటివరకు జరిగిన పనులు, గత ప్రభుత్వంలో ఎంతమేరకు జరిగిన పనులు, ఇప్పుడు జరుగుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు. డ్యామ్ అంటే మొత్తం పరిశీలన తర్వాత కానీ, డయాఫ్రామ్ వాల్ కానీ, ఇవన్నీ కూడా స్పిల్వే కానీ ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత కొన్ని అధికారులతో సమీక్ష నిర్వహించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. చాలా కీలకమైన వ్యాఖ్యలు. డ్యామ్ ఎత్తు తగ్గించే ప్రయత్నం చేశారని, వేలాది కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారంటూ చంద్రబాబు ఆరోపించడం జరిగింది. కేవలం ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని చాలా బలమైన కామెంట్స్ అయితే ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2014-19 మధ్య తాము 72% పనులు పూర్తి చేశామని, కానీ మిగిలిన కొద్ది శాతం పనుల్ని గడిచిన 5 ఏళ్లలో చేయలేకపోయారని ఆయన ఆరోపిస్తున్నారు, బలంగా చెప్తున్నారు. నిజంగా 5 ఏళ్లలో పెండింగ్ పనులను వైసీపీ పూర్తి చేయలేకపోయిందా, కనీసం ఒక ఇటుకు కూడా వేయలేకపోయిందా అనే సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. నిజానికి వైసీపీ ప్రభుత్వం కొన్ని అంటే ఆ 2019-24 మధ్య 2-3 సార్లు ఒక టైం బౌండ్ పెట్టుకొని కూడా ఆ టైంను కూడా టైం రీచ్ అయ్యే లోపల కూడా పూర్తి చేయలేకపోయిన మాట వాస్తవం. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ప్రెస్ మీట్లు సాక్షిగా కూడా చెప్పారు, ఈ టైం కల్లా పలానా టైం లోపల పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా అది పూర్తి కాలేదు. అంతేకాదు 2020లో వచ్చిన వరదల సమయంలో డయాఫ్రామ్ వాల్ బాగా దెబ్బతినిందని, అంటే ఆ వాల్ని ఎంతో కీలకమైనటువంటి ఆ వాల్ని కాపాడుకోవడంలో కూడా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తద్వారా దానివల్ల 4 చోట్ల ఆ డయాఫ్రామ్ వాల్ దెబ్బతినిందని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. సో ఈ విధంగా ఓవరాల్ ఎపిసోడ్ చూసినట్లయితే పోలవరం జాప్యంలో ఎవరిది బాధ్యత, ఎవరి నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది, కేంద్రం బాధ్యత కూడా ఉందా లేదా, కేంద్రం పూర్తిగా సహకరించిందా లేదా జాప్యం చేసిందా, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయింది, 72% పనులు పూర్తయిన మాట వాస్తవమేనా, వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి, ఇలాంటి సందేహాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు, అదేవిధంగా విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సూర్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. డిబేట్ స్టార్ట్ చేసే ముందు పోలవరం పరిశీలన తర్వాత అధికారులతో సమీక్ష అనంతరం టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారు ఒకసారి విని చూసి స్టార్ట్ చేద్దాం. వ్యక్తి రాజకీయాలకి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యారల్గా 407 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యారల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన ఒక 250 కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్, లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిలప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్లు లేరు. ఆ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది. ఎక్కడికక్కడ మనం ఏమంటాము, ఇవన్నీ అగాధం, ఆ గొయ్యి కాదు, వాటర్ వచ్చినప్పుడు సుడిగుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతుకు పోవాలంత లోతుకి వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా దిగేసింది. దానివల్ల గ్యాప్ 1 అది క్లోజ్ చేయాలి. మనం గ్యాప్ 1 దగ్గర మీరు ఒకసారి చూస్తే అది 250 మీటర్లు ఉండేది. గ్యాప్ 1 బంద్ 150 మీటర్స్ కొట్టుకొని వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు ఇసుకేసి కొంచెం ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇసుకేసి అది ఫిలప్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి మనం. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు. ఆ ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు. ఒక 2000 కోట్లు అవుతుందా, ఎంత అవుతుందో తెలియదు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ
ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. రైట్, అది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏపీకి జీవనాధారమైనటువంటి పోలవరం పట్ల, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల పూర్తి స్థాయిలో అశ్రద్ధ వహించారు, నిర్లక్ష్యం వహించారు. తద్వారా దానివల్లే ఇంత డ్యామేజ్ జరిగింది అని, ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలంటే చాలా ఖర్చు, టైం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్, కోటేశ్వర గారు, ముందుగా మీతో స్టార్ట్ చేస్తాం. పోలవరం పూర్తి కాలేదనే మాట వాస్తవం. అఫ్కోర్స్ 2014-19 మధ్య ఎంత 72% అయిందని ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది. తమ హయాంలోనే ఇంత జరిగింది అని అంటుంది. బట్ గడిచిన 5 ఏళ్లలో మిగిలిన పెండింగ్ పనులు పూర్తి కాలేదు, ఇంకా డ్యామేజ్ అయిపోయింది తప్పించి ఏమాత్రం కూడా ఉపయోగపడేలాగా లేదు అనేది బలంగా వాదిస్తున్నారు. అసలు ఒకటైతే పూర్తి కాని మాట అయితే వాస్తవమే. నిజానికి 72% పూర్తి అయితే 5 ఏళ్లలో మిగిలిన 28% పూర్తి చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో దీన్ని, ఈ పరిణామాన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగా చేయలేదనుకుంటున్నారా? చేయలేదా? మీ ఒపీనియన్ కూడా? ఇప్పుడు నేను ఒపీనియన్ పట్టడం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం, వైసీపీ చెప్పుకోవడం ఎంత అయింది ఏమిటనేటువంటిది కాదు. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అంది. కేంద్ర ప్రభుత్వము డిజైన్ రూపొందించి లేదా డిజైన్ ఆమోదించి దానికి అవసరమైనటువంటి బడ్జెట్ అంతటిని కూడా కేటాయించింది, అమలు చేయిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని, గతంలో చంద్రబాబు నాయుడు గారైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా లేదా ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారైనా కేంద్రం తరఫున పనులు నిర్వహించడానికి బాధ్యత తీసుకొని దాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ఈ అంశం గురించి చర్చ వచ్చినప్పుడు కూడా నేను ఇదే విషయాన్ని లేవనెత్తాను. కేంద్ర ప్రభుత్వము నిర్మాణం చేయకపోతా ఉంటే లేదా దాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వము ఎందుకని జగన్మోహన్ రెడ్డి సర్కార్ని నిలదీయలేదు? ఎందుకు అంటే డబ్బులు ఇస్తుంది మేము, ఖర్చులు భరిస్తుంది మేము, నిర్మాణం చేయడానికి మీకేమొచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలదీయలేకపోయిందనేది అర్థం కానిటువంటి ప్రశ్న. అది ఇప్పటికీ జనం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లేదా కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాలేదు, అసంతృప్తిగా ఉంది. లేదా డయాఫ్రమ్ వాళ్ళు వరదల కారణంగా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది, వరదల కారణంగా దెబ్బతిన్నదా, లేకపోతే అది నిర్మించిన వాళ్ళు ఏమన్నా అవకతవకలు ఏమన్నా జరిగాయా ఏమిటనేటువంటిది అది విచారంలోనే తేలాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, తెలంగాణలో కాళేశ్వరంలోని మేడిగడ్డ వ్యవహారం అంతా చూస్తున్నాం కదా. సంబంధించి అనేకమైనటువంటి ప్రచారాలు జరిగాయి. ఇక్కడ మనకు ఒక సమస్య ఏంటంటే, ఇక్కడ కాళేశ్వరం సందర్భంగా కేసీఆర్ గారు ఇంజనీర్ లాగా మాట్లాడారు. అదేవిధంగా పోలవరం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంజనీర్ లాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ జనానికి తెలియాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వ హయాంలో అయినా ఏటైనా కానీ ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏమిటి అనేటువంటిది జనానికి తెలియాలి. అందుకని ఈ సమస్యలో ఉన్నటువంటి అనేక అంశాలు ఒక శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే లేకపోయేట్లయితే ఎవరికి వాళ్ళు దీని గురించి తమ భాష్యాలని చెప్తున్నారు. ఉదాహరణకి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పుడు 2014లో ఎంతైతే ఆనాడు ఎస్టిమేషన్ ప్రకారం ఉందో అంత మేరకు ఇస్తామని చెప్పేసి చెప్పిందని అంటున్నారు. ఆ తర్వాత మరి 10 సంవత్సరాల్లో పెరిగినటువంటి ఖర్చు ఎవరు భరించాలి? కేంద్రం భరించాలా, రాష్ట్రం భరించాలా? ఈ ఒక సకాలంలో పూర్తి చేయకపోవడానికి కారకులు ఎవరు? రాష్ట్రమా? బాధ్యత తీసుకున్నటువంటి రాష్ట్రం పూర్తి చేయకపోతే ఖర్చులు పెరుగుతూ ఉంటే ప్రజాధనం వృధా అయ్యేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? రోజువారీ పర్యవేక్షణ చేయకపోవచ్చు, కానీ ప్రోగ్రెస్ గురించి లేదా మిగతా తలెత్తినటువంటి సమస్యల కోటేశ్వర గారు ఒకటే పాయింట్,
ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఈ మూడు పార్టీలుగా తీసుకుంటే కోర్స్ టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, మూడింటిని కూడా ఒక 3 పార్టీలుగా తీసుకుంటే ఎవరి బాధ్యత స్పష్టంగా కనిపిస్తుంది అంటారు? ఎవరు మెయిన్గా ఫెయిలియర్ అనుకోవాలంటారు? ముగ్గురికే బాధ్యత ఉందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తామని చెప్పింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఒకసారి వైసీపీ ప్రభుత్వం వచ్చింది, తిరిగి మళ్ళా 3 పార్టీల కూటమి ప్రభుత్వం వచ్చింది. అందుకని నిర్మాణ బాధ్యతను చేపట్టినటువంటి ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి అనేటువంటి ఒక సమస్య అయితే నేను ముందే చెప్పినట్టుగా ఆ విఫలమైనప్పుడు కేంద్రం పర్యవేక్షణ చేయాల్సినటువంటి కేంద్రం ఎందుకని నిలదీయలేదు? మీరు మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, ఇచ్చారా పోనీ, లేకపోతే పని చేయకపోతే ఎందుకు చేయలేదు? ఇటువంటిదాన్ని కూడా కేంద్రం పర్యవేక్షణ చేయాలి కదా. అందుకని జనానికి అర్థం కావాల్సినటువంటి విషయం అదే. రెండోది, ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పునరావాసానికి సంబంధించి ఎప్పుడో రూపొందించినటువంటి అంచనాల ప్రకారం లేదా ఇతర దాని ప్రకారం ఇచ్చేటువంటిది దాన్ని ఎవరు ఇవ్వాలి, పునరావాసానికి సంబంధించినటువంటి నిధులు ఎవరు ఇవ్వాలి అనేటువంటిది కూడా దాని మీద పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కేంద్రం మాకేం సంబంధం లేదని చెప్తున్నారు, లేదా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఏం మాట్లాడట్లేదు. డ్యాము ఎత్తే పూర్తయిన తర్వాత, రిజర్వాయర్ తయారైన తర్వాత అప్పుడు చూసుకోవచ్చులేమని చెప్పేసి వాయిదా వేసినట్టుగా గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అదే విధంగా చేసినట్టుగా అనిపిస్తా ఉంది. ఇప్పుడు గడిచినటువంటి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేసినట్టు కనిపిస్తా ఉంది. అయితే కొంతమేరకు మునిగిపోయినటువంటి ప్రాంతానికి కొంతమేరకు కొంత సాయం చేశారు, కానీ అది కాదు కదా. మొత్తం సమగ్రంగా మొత్తం డ్యామ్ పూర్తయితే ఎంత మేరకు మునిగిపోతుందో ఆ మునిగిపోయేటువంటి వారందరికీ కూడా పునరావాసం కల్పించేటువంటి బాధ్యతని కేంద్రం తీసుకుంటుందా, రాష్ట్రం తీసుకుంటుందా అనేటువంటిది ఆ మునిగిపోయే ప్రాంతాల ప్రజలకు అనవసరం. వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాకేజీని ఎవరన్నా ఇవ్వండి, వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. దాని మీద కూడా వివాదం. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చెప్పింది ఏమిటి, దానికి ఏదో 30,000 కోట్ల అవసరం అవుతుంది. 30,000 కోట్లు అవసరమైనప్పుడు కేంద్రం నుంచి రాకపోతే లేదా రాష్ట్రం ఇవ్వలేకపోతే క్రౌడ్ ఫండింగ్ ద్వారా దాన్ని వసూలు చేసి బాధితులకు ఇవ్వాలి, నేను 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. 30,000 కోట్లలో ఆయన ఇచ్చే కోటి కాకపోతే 100 కోట్లు ఇస్తారు. 30,000 కోట్లు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ, 1 కోటి ఎక్కడ? అందుకని ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు, అది మీడియాలో వచ్చినటువంటి కన్ఫ్యూజన్ కావచ్చు, లేదా పార్టీలు చెప్పినటువంటి దానిలో కావచ్చు, ఒక గందరగోళం, ఒక అస్పష్టత. ఎవరు చెప్తుంది నిజం, ఏం జరుగుతా ఉంది, పోలవరంలో ఏం జరిగింది, ఇంకా ఏం జరగాలి, ఈ విషయాలన్నింటి మీద ఒక స్పష్టమైనటువంటి శ్వేతపత్రాన్ని పోలవరం డ్యామ్ సంబంధించి 2019-24 మధ్య మరీ అంత కసుబుసులాడుకునే వ్యవహారం కూడా వీళ్ళిద్దరి మధ్య లేదు. మరీ వైసీపీ ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మధ్య ఏదైతే 2014-19 మధ్య టీడీపీ బీజేపీ మధ్య జరిగినంత గొడవ అయితే వీళ్ళిద్దరి మధ్య జరగలేదు. అయినప్పటికి కూడా ఎక్కడ ల్యాప్స్ అయింది, ఎక్కడ సహకారం అందలేదు, ఎందుకు ఇలా అయింది అనేది అర్థం కాని ప్రశ్న. అదే కదా నేను చెప్తా ఉంది. ఇప్పుడు అందరూ మంచి వాళ్ళే, అందరూ అదిను సూనృతమే ఇదిను సూనృతమే అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మంచిగానే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మంచిగానే ఉన్నారు, కానీ ప్రాజెక్ట్ మాత్రం ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది. అందుకని నేను చెప్తున్నా, ఇద్దరిది బాధ్యతే, కేంద్రానికి బాధ్యతే, జగన్మోహన్ రెడ్డి గారిది బాధ్యతే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి కూడా బాధ్యతే. ఇప్పుడు కావాల్సినటువంటి దాన్ని ఏమిటి, జనానికి ఏమిటి అనేది వాస్తవం అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. రైట్. సైదా గారు, కాంగ్రెస్ నుంచి సైదా గారు సిద్ధంగా ఉన్నారు. సైదా గారు, మీరేమనుకుంటున్నారు, ఎవరిది కంప్లీట్గా ఈ పోలవరం జాప్యానికి ఇంత డిలే అవడానికి కారణం మెయిన్గా ఎవరు అనుకుంటున్నారు? మీ టీడీపీ చెప్తున్నట్టుగా 72% ఆ టైంలో పూర్తయిందా, మిగిలిన 5 ఏళ్లలో 28% పూర్తి చేయలేదు అనే మాటని మీరు ఎలా తీసుకుంటారు? అది కరెక్టేనా? మీ వ్యూ ఏంటి దాని మీద, ఆ పాయింట్ మీద? వెంకట గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారు, అలాగే టీడీపీ నాయకులు సూర్యనారాయణ గారు, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు, అలాగే శుభరాత్రి. ఈరోజు ప్రధానంగా ఈ అంశం మీద ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. ఇది రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర ప్రజలకి తలమానికమైనటువంటి ప్రాజెక్టు. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇందిరా సాగర్ పేరుతోటి ఆ రోజు మరి అంజయ్ గారు శంకుస్థాపన చేయటం, తర్వాత
ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ఈ ప్రాజెక్ట్ ని భూమి పూజ చేసి ప్రారంభించడం, నిధులు కేటాయించడం ఇదంతా మనందరికీ తెలుసు. అయితే 2018-19 ప్రాంతంలో కూడా ఆ రోజు ఈ ప్రభుత్వమైన అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకురావడం కోసం మరి ఏ విధంగా మేము ప్రయత్నం చేసామో మీకు తెలియదు కాదు. ఎందుకంటే ఆ రోజు మా పిసిసి అధ్యక్షుడుగా రఘువీరారెడ్డి గారు ఉన్నారు, అలాగే కేవీపీ రామచంద్రరావు గారు ఆ రోజు రాజ్యసభ సభ్యుడిగా. కేంద్రానికి అనేక పర్యాయాలు దీని మీద రిప్రజెంట్ చేస్తూ పార్లమెంట్ లో మాట్లాడి నిధులు కేటాయించి సత్వరమే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి పదే పదే డిమాండ్ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాము. అలాగే అక్కడ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాలను కదిలించడం కోసం రఘువీరారెడ్డి గారి సారథ్యంలో, కేవీపీ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున చలో పోలవరం పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. నేను కూడా ఆ రోజు ఒక వారం రోజుల పాటు ఆ పాదయాత్రలో పాల్గొన్నా. నేను కూడా ఆ ప్రాజెక్ట్ ని సందర్శించా ఫిజికల్ గా. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణ దశ ఎక్కడుందంటే ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో పునాదుల స్థాయిలోనే ఉన్నటువంటి పరిస్థితి నేను స్వయంగా కల్లారా. సైదా గారు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. ఎవరి హయాంలో, మీ ప్రభుత్వ హయాంలోనా, వైసీ ప్రభుత్వ హయాంలోనా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువ పనులు జరిగాయి? ఏ ప్రభుత్వ హయాంలో ఎక్కువ పనులు జరిగాయి పోలవరం సంబంధించి? స్ట్రైట్ గా హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. ఒకటండి, ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కన్ఫ్యూ ప్రాజెక్ట్ ఇది, ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది, నేషనల్ ప్రాజెక్ట్. దానికి నిధులు తర్వాత ఈ సమకూర్చాల్సింది, ప్లానింగ్ చేయాల్సినంత కూడా కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ మరి ఆ పని చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు నిధులు సమకూర్చి ప్రాజెక్టు ముందు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కావాలని ప్రాజెక్టు మా పరిధిలోకి ఇవ్వండి, మేము పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసింది. అలా చేయడం వల్ల పనులు జరగలేదా? అలా ఆ నిర్ణయం వల్ల పనులు జరగలేదా? జరిగినాయి. మేమేం చెప్తున్నామంటే ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి ఎంతో కొంత జరిగింది. అయితే అనుకున్న స్థాయిలో ఎప్పుడైతే ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలో ఆ టైం బాండ్ ప్రకారం కార్యక్రమాలు జరగలేదు. దీంట్లో అందరి పాత్ర ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి పర్యవేక్షణ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు కూడా దీనికి సంబంధించి బిల్స్ పంపించడంలో, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ పంపించడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఇందాక పెద్దల కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కాసుల ప్రాజెక్టుగా, కమిషన్ ప్రాజెక్టుగా ఎలా మారిందో అలాగే ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని కూడా వైసీపీ ప్రభుత్వం దీని ఒక ఏటీఎం లాగా వాడుకుంది. ఇష్టానుసారంగా మరి యొక్క ఈ పనులకు సంబంధించినటువంటి కేటాయింపులను పెంచుకుంటూ ప్రతి సంవత్సరం మరి కేటాయింపులని, బడ్జెట్ ని పెంచుకుంటూ ఇష్టానుసారంగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా నిర్వాసితులు మరి లబోదిబోం అంటా ఉన్నారు. భూములు ఇచ్చినటువంటి రైతులు, ఆ ప్రాంత దళిత గిరిజనుల రైతులు అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళ విషయం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా మరి 5 సంవత్సరాల పరిపాలన చేశాడో చాలా స్పష్టంగా గోచరిస్తా ఉంది. మరి డయాఫ్రామ్ వాళ్ళు మరి చూసాం, వరదలకు కొట్టకపోయింది, దానికి స్పందన లేదు. అలాగే కాఫర్ డ్యామ్ కుంగిపోతే దాని గురించి పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఏం జరుగుతూ ఉంది అక్కడ? మీ ఇష్టానుసారంగా ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం మారిన వాళ్ళు ఆ కాంట్రాక్ట్ రద్దు చేయడం, ఆ ఏజెన్సీని రద్దు చేయడం, మీకు కమిషన్లు ఇచ్చేవాళ్ళు తీసుకొచ్చి పెట్టుకోవడం. ఇంకొకటి, అధికారులు కూడా మార్చారు. ఎందుకంటే ఈ దౌర్భాగ్యం, మీరు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి అధికారంలోకి వచ్చారా? ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కోసం అధికారంలోకి వచ్చారా? లేకపోతే మీ జేబులు నింపుకోవడానికి, మీ కాసులు కక్కుర్తితోటి ఈ రాష్ట్రాన్ని దివాళా తీర్చడానికి మీరు అధికారంలోకి వచ్చారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కానీ, మొన్నటి వరకు అధికారం నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఉందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్న వెంకట గారు. నిజంగా ఇది ఇంత పెద్ద మంచి ప్రాజెక్ట్, ఇది చాలా మన దేశానికి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఇది ఇందిరా సాగర్ పేరుతో నిర్మించుతున్నటువంటి సాగర్ ప్రాజెక్ట్ ని త్వరితగతంగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ వరదలు వస్తాయి, మళ్ళీ కొట్టకపోవచ్చు,
మనం చెప్పలేం దీని పరిస్థితి. ప్రకృతి ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉంటుందో మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం మారిన తర్వాత, ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి పోలవరం అంశం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దానికి కారణం ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత పోలవరం సందర్శించడం, లేటెస్ట్గా అక్కడ ఉన్నటువంటి పనులు ఏంటి, గతంలో ఏం జరిగిందనే విషయంపై కొంత బ్రీఫింగ్ ఇవ్వడం జరగడం వల్ల చర్చగా మారింది. రైట్, టీడీపీ నుంచి సూర్యనారాయణ గారు ఉన్నారు. సూర్యనారాయణ గారు, మీరైతే బలంగా చెప్తున్నారు పదే పదే ఆ క్లైమ్ పోలవరం 72% పూర్తి చేశాము అని, మొత్తం దాని హక్కు మొత్తం మా మీద మేము మాత్రం చేయగలమని చెప్తున్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయలేదని బలంగా చెప్తున్నారు. అఫ్కోర్స్ మీరు క్లైమ్ చేసుకోవడంలో తప్పులేదు, మేము ఇంత పనులు చేశామని. కానీ ఇప్పటికీ అది ఆ ప్రాజెక్ట్ అయితే పెండింగ్లోనే ఉండిపోయింది, చాలా మనీ వృధా అయిపోయింది. ఇకనైనా ఎప్పటిలోగా మీరు ఫినిష్ చేసే అవకాశం ఉంది? వెంకట గారు నమస్కారం అండి. మీకు, బీఆర్కే వ్యూవర్స్ కి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, సైదా గారికి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజున మీరు చాలా మంచి అంశాలను తీసుకొచ్చినందుకు మొదటగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నా. మొన్న 12వ తారీఖు ప్రజల అఖండమైనటువంటి తీర్పుతో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే 5 రోజుల వ్యవధిలోనే పోలవరం సందర్శనానికి, ఎందుకంటే గత 5 ఏళ్లలో కూడా ఆయన సోమవారం అంటే పోలవరం, పోలవరం అంటే సోమవారం, సోమవారం అంటే పోలవరం అనే స్థాయిలో ఆయన గత 5 ఏళ్లు కూడా అద్భుతంగా పోలవరాన్ని 72% తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదే విధంగా ఆ యొక్క వరవడిని మళ్ళీ జాతికి పునరంకితం చేస్తూ ప్రమాణ స్వీకారం వచ్చిన మొదటి సోమవారం 5వ రోజునే మరి ఈ రోజు పోలవరం సందర్శనానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే, పోలవరం బహుళార్థక సాధన ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలనే నిబద్ధత మా చంద్రబాబు నాయుడు గారిలో ఉందనడానికి ఇది ఒక్కడే నిదర్శనం. ఇంకొక విషయం మీరు గమనిస్తే 19 నుంచి 24 వరకు మీరు ఇందాక మీ యొక్క కామెంట్స్ లో చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఇబ్బందులు, అడ్డంకులు లేకపోయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ప్రతి నిధుల్ని కూడా తన సొంతానికి, తన ఇష్టానుసారంగా వాడుకొని ఖర్చులు జమ్మలు చెప్పకుండా, ఎందుకంటే చిన్న ఉదాహరణ అండి, పోలవరం దాకా మీకు అక్కర్లా, కడప జిల్లాలో ఒక ప్రాజెక్టుకి గేట్లు తుప్పుపట్టి కొట్టుకుపోయి ఒక గ్రామం కొట్టుకుపోయి సుమారుగా 370 మంది చనిపోతే ఆ గేటు ప్రభుత్వం దిగిపోయే వరకు దాన్ని నిర్మాణం చేపట్టలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో యావత్ ప్రజానీకానికి, ప్రభుత్వానికి అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఆ చిన్న గేటు రిపేర్ పట్టించుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 19 నుంచి 24 వరకు పోలవరం నిధులు సంపూర్ణంగా దుర్వినియోగం చేసింది. అయితే ఇప్పుడు మన వాస్తవాలు మాట్లాడుకోవాలి. 14 నుంచి 19 వరకు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాకు మద్దతుగా సంపూర్ణంగా పోలవరం బాధ్యతని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం దాని నిర్మాణ బాధ్యత తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత నిబద్ధత తీసుకున్నారంటే 14లో తన ముఖ్యమంత్రిగా అధికారం వచ్చినప్పటికీ పోలవరానికి కావాల్సినటువంటి 7 గ్రామాలని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన పట్టుబట్టి ఆ గ్రామాలు కలిపిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి పోలవరం మీద అంత నిబద్ధతతో 2014 నుంచి ఆయన ఉన్నారు. ఆ విధంగా ఆయన పూర్తి చేసినప్పటికీ ఆ టైంలో అంతర్గత చెప్పండి 2019 లోపల అసలు పూర్తి చేస్తుంటే ఇంత గొడవ ఉండేది కాదేమో, క్రెడిట్ మొత్తం మీకే దక్కేదాం 2019 లోపలనే, అంటే మీ పీరియడ్ లోనే. చెబుతున్నాను సార్, వెంకట గారు మీకు తెలియదు కాదు, కోటేశ్వరరావు గారి పెద్దలు విశ్లేషకులు కోటేశ్వరరావు గారికి తెలియదు కాదు, సైదా గారికి తెలియదు కాదు. 14 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసి చాలా శరవేగంగా తనకున్నటువంటి అవకాశాలని ఎటుమత్తి పరిస్థితుల్లో జారవించుకోకుండా బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో నాడు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు 5 ఏళ్లలో ఎక్కువ శాతం తన ఛాంబర్ లో కన్నా, ప్రజల మధ్య కన్నా, తన ఇంటి కన్నా పోలవరం దగ్గర గడిపారు దేవినేని ఉమామహేశ్వరరావు. చంద్రబాబు గారు అయితే ప్రతి సోమవారం పోలవరం దగ్గర ఉన్నారు. ఆ విధంగా చేయమంటే 72% పూర్తయింది. అయితే నాడు మాకు బీజేపీకి ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధల వల్ల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు మేము ఇవ్వడం లేట్ చేసామనే రకరకాల కారణాలతో పోలవరం నిధులు కొంత పెండింగ్ పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం. మరి అదే ఇబ్బందులు ఈ వైసీపీ గవర్నమెంట్ కి 19 నుంచి 24 మధ్య కేంద్రం ఎటువంటి ఆంక్షలు పెట్టాల. మీకు గతంలో గుర్తుందో లేదో, మేము మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 19 నాటికి సుమారుగా 5,000 కోట్ల చిల్లర బకాయి ఉన్నా కూడా పోలవరం చెల్లించిన పరిస్థితి. మరి మీకు గుర్తుందో లేదో, ఒక 8 నెలల క్రితం సుమారుగా గవర్నమెంట్ దిగిపోవడానికి వైసీపీ గవర్నమెంట్ 7 నెలల క్రితం 10,500 కోట్లు పోలవరం బకాయిలు రిలీజ్ చేశారు. మరి ఆ నిధులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ఆడకుండా ఏం చేశారు? ఆ నిధులు ఎటువంటి వాడారు? అసలు ఈ 5 ఏళ్లలో ఒక్కసారన్నా పోలవరం సందర్శనకి
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? నీటిపారుదల శాఖ మంత్రిగా 2 టర్మ్స్ లో మొదటి హాఫ్ వెళ్ళి ఒక ఆయన, సెకండ్ హాఫ్ లో ఇంకొక ఆయన, ఇద్దరు శాసనసభలో బూతులు తిట్టడానికి, బుల్లెట్ దిగుతుందనే అనడానికి ఉపయోగించారే కానీ ఏనాడైనా నీటిపారుదల శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి, మరి రెండో మంత్రి గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, ఇద్దరు కూడా పోలవరం సందర్శించారా? దేవినేని ఉమామహేశ్వరరావు గారు లాగా నిబద్ధతతో పోలవరం కోసం పనిచేశారా? చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సోమవారం కాకపోతే ఆయనకు నచ్చిన వారం తీసుకుని పోలవరం కోసం పనిచేశారు. ఆయన పని చేస్తుంటే మీరన్నట్టు ఇందాక డిబేట్ కామెంట్స్ లో 28% పని పూర్తి చేయడానికి 5 ఏళ్ళు చాలదండి. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 72% పూర్తి చేశారు. ఒక పక్క అమరావతికి భూసేకరణ చేసి, ఒక పక్క అమరావతి నిర్మించుకుంటూ వస్తూ, ఎన్నో రకాల సంక్షేమాలను అభివృద్ధిని చేసుకుంటూ వస్తూ పోలవరం 72% చంద్రబాబు గారు తెలుగుదేశం గవర్నమెంట్ పూర్తి చేస్తే ఉన్న 28% పని పూర్తి చేయడానికి 5 ఏళ్ళు ఈ వైసీపీ గవర్నమెంట్ చాలలేదు. కేంద్రం నుంచి తెచ్చే ప్రతి నిధులు వాడుకోండి. అంతదాకా ఎందుకండి? ఎన్నో సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వక ఎన్నో పథకాలు ప్రజలకు అందకుండా పోయినాయనేది వాస్తవం. దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా మన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నుంచే అధికారులను మార్చడంతో ప్రక్షాళన స్టార్ట్ చేసి త్వరలో అన్ని అంశాల మీద మా ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంది. దానిలో ఈ 5 ఏళ్లలో పోలవరంలో జరిగిన అరాచకాలేంటి, అన్యాయాలేంటి, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే కనీసం దాన్ని రిపేర్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఎందుకు పూనుకోలేదు? వైసీపీ ప్రభుత్వం అన్ని విషయాలు ప్రజల ముందు, ప్రతిదీ కూడా ఆర్థిక శాఖలో శ్వేతపత్రం దగ్గర నుంచి అన్ని శ్వేతపత్రాలు ప్రజల ముందు త్వరలో మా ప్రభుత్వం ఉంచబోతోంది. రైట్. కోటేశ్వర గారు, సరే, ఎవరి హయాంలో మొదలైన, కోటేశ్వర గారు ఈ ప్రశ్న మీకే, ఎవరి హయాంలో మొదలైన కాంగ్రెస్ నుంచి మొదలు పెట్టుకొని తర్వాత టీడీపీ కావచ్చు, ఇప్పుడు వైసీపీ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ టీడీపీ కావచ్చు, రీజన్ ఏదైనా సరే పూర్తి అయితే కాలేదు, కానీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోయింది, డిలే అయిపోయింది, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్టు పెరిగిపోయింది. ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రజాధనం వృధా అయిపోయినట్టే కదా? దీనికి బాధ్యతలు ఖచ్చితంగా ఈ అన్ని పార్టీలు అనుకుంటా. డెఫినెట్ గా. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనే కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా సకాలంలో పూర్తి చేయకపోతే దాన్ని ఎన్నికల కోసం శంకుస్థాపనలు లేకపోతే అరకొర నిధులు కేటాయింపు చేస్తే గతంలో మనం చూసాం. దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు అలా కంటిన్యూ అయిన కారణంగా ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేషన్లు వేరు, పూర్తయిన తర్వాత జరిగినటువంటి ఖర్చు వేరు. అదంతా కూడా జనానికి సంబంధించినటువంటి సొమ్మే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు గురించే ఇప్పుడు మన సూర్యనారాయణ గారు చెప్తున్నట్టుగా అనేక అంశాలు జనానికి తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఇదే బీజేపీ, ఇదే నరేంద్ర మోడీ గారు పోలవరాన్ని ఏటీఎం గా వాడుకున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన తీవ్రమైనటువంటి కామెంట్స్ చేసిన కూడా మనకు తెలిసిందే. అందువలన ఇప్పుడు మరి అవన్నీ గతంలో ఏదో రాజకీయాలలో తేడాలు వచ్చిన కారణంగా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు అనేటువంటి దాన్ని ఒకవేళ అట్లా అర్థం చేసుకోవాలన్నా కానీ, ఇప్పుడు ఈ పెరిగినటువంటి ఖర్చులు లేదా దీనికి సంబంధించినటువంటి పునరావాస ప్యాకేజీకి సంబంధించి ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం అయినా వైసీపీ ప్రభుత్వం అయినా కేంద్రాన్ని ఏం కోరాయి, కేంద్రం ఏం చెప్పింది, అసలు ఏం చేయబోతున్నారు అనేటువంటిది జనానికి అర్థం కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కావాలంటే క్యాంప్ కార్యాలయాన్ని అక్కడే పెట్టి కూర్చోవచ్చు, కానీ ఆయన ఏమి ప్రాజెక్టుని కట్టలేరు కదా. పాయింట్ అది కాదు. గతంలో జరిగినటువంటి పొరపాటు కూడా అదే. దాన్ని ఆ రోజు ఇన్ని వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు, ఇంత ఎత్తు పెంచారు, అంత ఎత్తు పెంచారు అని చెప్పేసి దాన్ని ఒక పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. కానీ దానివల్ల ఆయన పార్టీకి కానీ ఆయనకి కానీ 2019 ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. విమర్శలు పాలయ్యారు అటువంటి పనులన్నీ చేసి. అందువలన ఇవాళ కావాల్సింది నిజంగా 28% మిగిలి ఉండేట్లయితే అది వెంటనే ఒక 1 yearలోనే అయిపోతాయి, లేదా 2 సంవత్సరాల్లో అయిపోతాయి అవ్వాలి. లేదా ఒకవేళ అవ్వకపోయేట్లయితే ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏమిటి, సాంకేతిక పరంగా తలెత్తినటువంటి ఇబ్బందులు ఏమన్నా తలెత్తాయా, ఇటువంటివన్నీ కూడా జనానికి తెలియాలి. అందుకని తక్షణమే ఇప్పుడు ఎవరిని కూడా ఆరోపించక్కర్లేదు, లేకపోతే ఆస్పిరేషన్స్ అంటే దురుద్దేశాలను ఎవరు ఎంటగట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, విద్యుత్తు, అదేవిధంగా మంచినీరు, పరిశ్రమలకి నీరు, దానిలో ఉన్నటువంటి కాంపౌండ్స్ అవే. అందువలన అవన్నీ కూడా ఎంత త్వరగా ఇస్తారు
అనేటువంటిదే ఎదురు చూస్తున్నారు. అయితే అనవసరమైనటువంటి చర్చ లేకపోతే అనవసరమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలకి దారి తీయకుండా వాస్తవాల పత్రాన్ని కానీ ఇక్కడ ఒక విషయం కోటేశ్వర గారు, ఒక విషయం స్పష్టం అవుతుంది ఏంటంటే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం పలుమార్లు అఫ్కోర్స్ ఆ శాఖ మంత్రి స్వయంగా పలానా టైం కల్లా పూర్తి చేస్తామని రాసి పెట్టుకొని అన్న వ్యక్తులు అది పూర్తి చేయలేదంటే ఖచ్చితంగా జనాల్లో కొంత బ్లేమ్ అయ్యే అవకాశం వీళ్ళకంటే గత ప్రభుత్వం టీడీపీ కంటే కూడా వైసీపీ ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకే కదా తగినటువంటి ఎన్నికల్లో తగినటువంటి ఫలితాన్ని అనుభవించారు కదా. ఆ పోలవరం ప్రాజెక్టు కట్టే ప్రాంతంలో కానివ్వండి లేదా మొత్తంగా రాష్ట్రం మొత్తంలో ఆ విధమైనటువంటి అంటే చేయాల్సినటువంటి పనుల్ని పక్కన పెట్టేసి చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ మీదనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదనో లేకపోతే ఏదైనా ఆందోళన ప్రజా సంస్థల మీద ఆందోళన చేసినటువంటి ప్రజా సంఘాల మీద లేకపోతే వామపక్షాల పార్టీల మీద కాంగ్రెస్ మీద వాళ్ళని అణిచివేయడానికి వాళ్ళ నోరు నొక్కడానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇటువంటి అభివృద్ధి పనులు. ఇప్పుడు నిజానికి పోలవరం నిజంగా ఒక క్రిమినల్ నేరపూరితం అంటారే, అది నేరపూరితం. అది రాష్ట్ర ప్రభుత్వము ఒక పైసా ఖర్చు పెట్టక్కర్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టడమే కదా. ఎందుకు అంటే ముందు అడ్వాన్స్ చేసి దానికి యూటిలిటీ సర్టిఫికేట్లు ఇచ్చి ఇదిగో మేము ఈ పని చేసామని చెప్పేసి దాని దగ్గర నుంచి తీసుకోవాలి. అది ఏ ప్రాసెస్ అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది. దానికి కూడా వాళ్ళు ఎందుకు శ్రద్ధ చూపలేదు అనేటువంటిది. మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని కొన్నాళ్ళు లేకపోతే రకరకాల పేరుతో కాలక్షేపం చేసి సమయాన్ని వృధా చేశారు, డబ్బుల్ని వృధా చేశారు. అందుకని వీటి మీద ఒక శ్వేతపత్రమే కాదు, అవసరమైతే ఒక విచారణ కూడా దీని మీద ఈ జరిగినటువంటి నిర్లక్ష్యానికి, ఎందుకంటే జనానికి తెలియాలి తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు ఏమిటనేటువంటిది ఒకటి. ఆ కమిషన్ వెల్లడించేటువంటి అంశాలన్నింటినీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి కనుక జనానికి తెలియాలి. తెలిసినప్పుడు గత పాలకుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత అది సరే, ఇప్పుడున్నటువంటి పాలకుల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ వీళ్ళు కూడా ఏదైనా నిర్లక్ష్యం చేసేట్లయితే లేకపోతే మరొకటి చేసేట్లయితే జనం సహించరు. అందుకని ఇది రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర యొక్క ప్రయోజనాల రీత్యా దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన విచారణ, సమగ్రమైనటువంటి శ్వేతపత్రం కూడా ప్రకటించాలి. అవి ఎంత త్వరగా ప్రకటిస్తే అంత మంచిది. లేకపోయేట్లయితే ఎక్కువ సమయం తీసుకున్నారనుకోండి, వెంటనే వైసీపీ కానివ్వండి లేదా ఇతరులు కానీ ఎవరైనా కానివ్వండి కాలయాపన చేస్తున్నారు, వీళ్ళు కేంద్రం నుంచి నిధులేమి సంపాదించలేకపోయారనేటువంటి విమర్శల్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందుకని తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ కూటమికి సమయం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వెంటనే రంగంలోకి దిగాల్సింది తప్ప, ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక 6 నెలల సమయం కూడా ఉంది. ఎన్నికల కోడ్, మళ్ళా లోక్సభ ఎన్నికల కోడ్, ఇవంతా కూడా బడ్జెట్ కూడా ఆయనకి ఇబ్బంది కలిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇమీడియట్ గా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సినటువంటి నెసెసిటీ వెంటనే ఉంది రాజ్యాంగపరమైనటువంటి విధి ప్రకారం. అందుకని వీళ్ళకి హనీమూన్ పీరియడ్ కూడా ఉండదు ఈ 3 పార్టీల కూటమికి. వీళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ లేదా వీళ్ళకు ఉన్నటువంటి అనుభవం, చంద్రబాబు నాయుడు గారికి నాకు 6 నెలల సమయం కావాలి, 3 నెలల సమయం కావాలని చెప్పినా కూడా మరి అదేంటే నీ 40 ఏళ్ల అనుభవం ఏమైందని జనం అడుగుతారు. అందుకని వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అటువంటి వాటి దృష్ట్యా తగిన వెంటనే యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. సైదా గారు, 5 ఏళ్ల సమయం అంటే చాలా ఎక్కువ సమయం. 5 ఏళ్లలో వైసీపీ పెండింగ్ పనులు ఎందుకు పూర్తి చేయలేదు అనుకుంటే అని ప్రశ్నిస్తే మీ రీజన్స్ మీకేముంటారు? మీరు ఏ కారణాలు చెప్పగలరు? ప్రధానంగా కేంద్రంతో అంటిముట్టట్లు ఉండటమా లేదంటే నిర్లక్ష్యమా, ఏమనుకుంటున్నారు మీరు? ఒకటి వెంకట గారు, ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ విధంగా కొనసాగిందో మనం అన్ని విషయాలు చూసాం. ప్రజావేదికను కూల్చి ఆయన మొట్టమొదటిసారి పరిపాలన ప్రారంభించారు. పోల్చడమే ఆయన పని, ఆయన విధి అన్నట్లుగా ఆయన స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా కూల్చినటువంటి ఘనుడు ఆయన. నిర్మించింది ఏం లేదు. సైదా గారు, మీ ఫోన్ ఫ్రీజ్ అయినట్టుగా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి సైదా గారు. రైట్. సైదా గారు, మీ ఫోన్ ఫ్రీజ్ అయింది, సిగ్నల్ లాస్ అనుకుంటా, ఐ థింక్ సో. రైట్. సూర్యనారాయణ గారు, మీకున్న 5 ఏళ్లలో 72% పూర్తి చేశారని అంటున్నారు. పెండింగ్ రఫ్గా
ఎన్ని సంవత్సరాల లోపల పూర్తి చేయగలరని అనుకుంటున్నారు? అంటే మీ అంచనా ప్రకారం మీ పార్టీ స్టాండ్ కానీ మీ పార్టీ. సైదా గారు వినిపిస్తుంది కానీ ఫ్రీజ్ అవుతుందండి, మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది. రైట్, మేక్ యువర్ పాయింట్. రైట్, చెప్పండి ప్లీజ్ గో ఆన్. ఎందుకంటే అండి వెంకట గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన యొక్క అనుభవ రాహిత్యం ఒకటి, ఆయనకు ఉన్నటువంటి సలహాదారులు 100 మంది సలహాదారులను పెట్టుకొని ఆయన ఎప్పుడు కూడా మరి మన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వాన్ని నడిపాడే తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను 151 సీట్లు గతంలో ఏ ప్రభుత్వానికి ఇవ్వనటువంటి భారీ మెజార్టీ ఇచ్చి ఈ ప్రజలు గెలిపించారు. వాళ్ళ రుణం తీర్చుకోవాలన్నటువంటి ఒక ఆలోచన కూడా చేయకుండా కేవలం సంక్షేమం పేరుతోటి ఈ రాష్ట్రాన్ని సంక్షోభంలో పెట్టినటువంటి ఘనుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనం చూసాం కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టు పట్టుకుపోతే ఇప్పుడు వరకు అతి లేనటువంటి పరిస్థితి. అలాగే ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ 2 గేట్లు కట్టకపోయినాయి. ఇప్పుడు ఆ గేట్లు తీర్చడానికి చేతకాల ఈ ప్రభుత్వాన్ని. ఈ విధంగా చెప్పుకుంటూ వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంత వరప్రసాద్ని వెలుగొండ ప్రాజెక్టు ఆయన ఎలక్షన్ల ముందు వచ్చి 2వ టన్నులు పూర్తి అయిపోయింది, నేను విడుదల చేస్తానని చెప్పి ఆయన వచ్చి ఓపెన్ చేసిపోయారు. చుక్క నీరు లేవు రిజర్వాయర్లో. మరి ఆ ఓపెన్ చేయటం ఏందో నాకు అర్థం కాదు. ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇద్దరు ఇరిగేషన్ శాఖ మంత్రులు మరి అంబటి రాంబాబు కానీ అలాగే అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా ఆ శాఖ గురించి మాట్లాడినటువంటి పాపాన బోల, ఎప్పుడు కూడా ఆ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అధికారులతో రివ్యూ చేసినటువంటి పాపాన బోల. ఎంతవరకు ప్రతిపక్షాలను విమర్శించడం, గొంతెత్తి ఏదంటే అది బూతులు తిట్టడం తప్ప ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కనీస అవగాహన లేనటువంటి ఈ యొక్క కంత్రి మంత్రులు ఇద్దరు కూడా మనం చూసాం. దీనివల్ల సైదా గారు కేంద్రం సహకరించకపోవటం వల్ల ఇలా జరిగిందా, ఇలా డిలే అయిందా, లేదంటే వీళ్ళే కావాలని సైడ్ తీసుకున్నారా అనేది పాయింట్ చాలా క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అవగాహన లేమి, ఆయన ఏదో గొప్ప చేసినట్టుగా రివర్స్ టెండరింగ్. ఎందుకంటే ఆయన రివర్స్ టెండరింగ్ తో పాటు వెళ్ళాడు. ఇవన్నీ గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరినీ రద్దు చేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఆయన ఏదో ప్రభుత్వానికి మరి ఆదాయం తీసుకొస్తున్నట్లుగా పెద్ద డ్రామా ఆడి ఆయన అనుకున్నటువంటి కాంట్రాక్టర్లకి యొక్క ప్రాజెక్టులు అప్పచెప్పి ఏ విధంగా అయితే ఎస్టిమేషన్ని మరి రూపాయి దాన్ని 10 రూపాయలు పెంచి 1000 కోట్లు ఏ విధంగా దండుకున్నాడో మనం చూసాం. ఎందుకంటే క్లారిటీ ఏం లేదు, వీళ్ళు దోచుకో దాచుకో అంత తప్ప గత ప్రభుత్వ హయాంలో ఏం చేయలేదు. చంద్రబాబు కూడా ఎందుకంటే ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినగా ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 4వసారి ఈ రోజు మరి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత తీసుకున్నాడు. మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 5 రోజుల్లోనే సోమవారం పోలవరం అనేటువంటి ఆయన ఎప్పుడు నినాదం ఉంది, ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శన అని. అదే విధంగా ఈ రోజు ఆయన మరి పోలవరాన్ని సందర్శించాడు, ఆయన రివ్యూ చేశాడు. ఎందుకంటే చెప్పేది ఒకటి, ఏదో ప్రచార కార్యక్రమంగా దీన్ని వాడుకోకుండా, ఎందుకంటే ఆయన వెళ్ళాడు కాబట్టి మీడియా మొత్తం ఆయనకి ఇదైంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రాజెక్టును సందర్శించాడు, పని అయిపోయింది అనేది కాదు. ఆయన ఈ విజయవాడలో కూర్చొని అమరావతిలో కూర్చొని ఆయన దీన్ని నడపవచ్చు. ఆయన పోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. యాక్చువల్గా ఎక్కడైతే స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది, స్పీడప్ కావాలంటే ధనం మూలం ఇదం జగన్, నిధులు కావాలి. నిధులు కావాలంటే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వ మరి జలవనరుల శాఖ మంత్రితో మాట్లాడి ఎప్పటికప్పుడు నిధులు, ఆర్థిక శాఖతో మాట్లాడుతూ నిధులు సమకూర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది. అంతే తప్ప ఈయనేదో ప్రచార ఆర్భాటంతో ఇదే విధంగా 5 సంవత్సరాలు కూడా కాలం చేద్దామంటే మనం చూసాం. అమరావతి రాజధాని నిర్మాణం ఏమైపోయింది, ఎందువల్ల డిలే అయిపోయింది? ఈ టెంపరీ కట్టడాల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రచారం చేశాడు, ఏ విధంగా ఈ రోజు ఇక్కడ పిచ్చెట్లు ములిసిపోయి 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడ్డాం. అక్కడ ఇచ్చిన భూములు ఇచ్చినటువంటి 31,000 మంది రైతులు ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు నరకయాతన అనుభవించారు. ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆయనే అన్ని చేయాలా, నేనే ఇటుకు పెట్టాలా, నేనే దానికి సిమెంట్ వేయాలనేటువంటి, నేనే నిర్మాణం చేయాలంటే అయితే అయ్యే పని మాత్రం కాదు. చంద్రబాబు గారు అంటే అలా చేస్తున్నారు. ఆయన మీకు అనిపిస్తుందా అలా సింగిల్ హ్యాండెడ్ గా వన్ సైడ్కి వెళ్తున్నాడు మీకు అనిపిస్తుందా? అంటే ఆయన ఒక విజనరీ ఉన్న నాయకుడు, ఆయన అన్ని చేయాలన్నటువంటి ఒక తపన తాపత్రయం ఉన్నటువంటి మనిషి. నేను ఎందుకు చెప్తానంటే వర్క్ డివిజన్ జరగాలి. ఇక్కడ మీ పని మీరు చేయాలా, నా పని నేను చేయాలా, కోటేశ్వరరావు గారి పని కోటేశ్వరరావు చేయాలి.
మా అందరి పని మీరే చేయాలంటే సాధ్యమైతే మీరు ఒక్కరి డిబేట్ నడపగలరా? అంటే ముఖ్యమంత్రి గారు కూడా అప్పటికప్పుడు అప్డేట్గా ఆయన జస్ట్ మానిటరింగ్ ఇది ఒక ముఖ్యమంత్రిగా ఈ శాఖలు ఉన్నారో ఆ శాఖలతో పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సమర్థవంతమైన మంత్రులను పెట్టుకొని ఆయన నడపాలని చెప్పి పని రాక్షసులు అవసరం. ఎప్పుడైతే గత 5 సంవత్సరాల్లో మీరు ఫెయిల్ కాబట్టే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. దీన్ని గుర్తుంచుకోండి. మీరు మీకు 151 సీట్లు మరి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఇచ్చారంటే మరి మీరు ఫెయిల్ అయినట్టే కదా. ఈ రోజు మిమ్మల్ని నమ్మి 164 స్థానాలు మీకు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. వన్ సైడ్ గా వారు వన్ సైడ్ ఎట్టుకున్నట్టుగా మీరు న్యాయం చేస్తారని చెప్పి మీకు ప్రజలు ఓట్లేశారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఉమ్ము చేయబాకండి. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజల కోసం ఈ యొక్క రేయింబగులు శ్రమిస్తే తప్ప అమరావతి రాజధాని నిర్మాణం కానివ్వండి, అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి ఇందాక నేను చెప్పినట్టుగా గుళ్ళకమ్మ ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు, గండికోట ప్రాజెక్టు, అలాగే ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు, ఇలాంటి అన్ని ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు గతంలో చెప్పాడు, ఆయన్ని మోడీని కూడా ఎదిరించి ప్రత్యేక హోదా కోసం మరి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు మీకు అవకాశం వచ్చింది. మీరు లేకపోతే మోడీ కేంద్రంలో ప్రభుత్వం నడపలేడు. మీకు ఈ రోజు అది ముగిసిన అధ్యాయం కదా సైదా గారు, ముగిసిన అధ్యాయం స్వయంగా రెండు పార్టీలు చెప్పుకున్న పరిస్థితి గతంలో. మళ్ళీ దాన్ని తవ్వటం అంటే కొంచెం కష్టతరమైన పనేమో. లేదు వెంకట గారు, ఇది ముగిసిన అధ్యాయం కాదు. స్వయంగా ప్రధానమంత్రి గారే తిరుపతి వచ్చి చెప్పినటువంటి మాటలు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత. సరే అప్పుడు చెప్పాడు, ఆ తర్వాత పరిణామాలు కూడా మీరు చూసే ఉంటారు కదా, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మీరు చూసే ఉంటారు. ఎన్ని ఉత్తమ మాటలండి. ఇప్పుడు అనేక రాష్ట్రాలకు ఆయన ఇచ్చాడా లేదా? ఏ విధంగా నిధులు ఇస్తా ఉన్నాడు? ఆయన అనుకుంటే ఓవర్ నైట్ చేయగలడు. ఇవన్నీ కావాలని చెప్పేటువంటి మాటలు. పక్కన నితీష్ కుమార్ గారు కూడా బీహార్ కి మరి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాడు. ఏమి 2 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే ఈ సొమ్మే మునిగిపోతుంది. పోలవరానికి కన్ఫైన్ అవుదాం, పోలవరానికి కన్ఫైన్ అవుదాం, ఆ సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇవన్నీ ఏమైతే తినకుండా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశం. రాష్ట్ర హక్కుల్ని సాధించడానికి, మోడీ మెడలు వంచడానికి మంచి సువర్ణ అవకాశం ఇది. దీన్ని మీరు గట్టిగా ఉపయోగించి మోడీ మెడలు వంచైనా సరే మరి ప్రత్యేక హోదా సాధించాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా వెంకట గారు. రైట్. సూర్యనారాయణ గారు, నిజానికి 2014-19 మధ్య మీ పార్టీ అప్పటి మంత్రి దేవినేని ఉమా కూడా పలాంటి టైం కల్లా పూర్తి చేస్తామని రాసి పెట్టుకోండి అని చాలా బలంగా చెప్పిన వ్యక్తి, కానీ మీరు పూర్తి చేయలేకపోయారు. రైట్. ఇప్పుడన్నా ఈసారి మళ్ళీ మరొకసారి అవకాశం వచ్చింది, ఎప్పటిలోగా ఎన్ని సంవత్సరాలుగా పూర్తి చేసే అవకాశం ఉంది? ఏమనుకుంటున్నారు మీరు, మీ పార్టీ స్టాండ్ కానీ? సార్ వెంకట గారు, ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టుగాని సైదా గారు మీరు అనుకున్నట్టుగా కేసీఆర్ గారు లాగా చంద్రబాబు ఒక ఇంజనీర్ లాగా ఇక్కడ మనం ఒక విషయాన్ని, ఒక సామెత గుర్తు చేసుకోవాలి. సౌత్ కొద్ది గుర్రం అంటారు. చంద్రబాబు లాస్ట్ టైం అయినా ఇవాళ మళ్ళీ ప్రారంభించిన సోమవారం పోలవరం ప్రారంభిస్తే, ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నారో అధికారులు చాలా ఏమరపాటుగా పనిచేయడం ద్వారా త్వరితగతిన ఆ ప్రాజెక్టు పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. అంతదాకా దీనికి మన 12వ తారీఖు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు, 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. ఈ 4-12 మధ్య ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్ గారి దగ్గర నుంచి, స్పీకర్ గారు సహజంగా మాట్లాడకూడదు కానీ అటువంటి వ్యక్తి దగ్గర నుంచి శ్మశానము, ఎడారి ఎందుకు పనికిరాదు అన్నటువంటి రాజధాని ఏరియాలో కేవలం సిఎస్ గా ఉన్నటువంటి నీరబ్ కుమార్ గారు ఆయన సిఎస్ గా ఛార్జ్ తీసుకోగానే ఆ చెట్లన్నీ కొట్టించేసి అడవినంతా క్లీన్ చేస్తే, జంగిల్ క్లీన్ చేస్తే కట్టడాలన్నీ బయటకు వచ్చింది. ఆ కట్టడాలు మూసేయడానికి అడవులు పెంచి శ్మశానం అని రకరకాల ప్రచారం చేశారు. అలాగే ఇందాక సైదా గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో ప్రజావేత్తలు కూర్చడంతో కూల్చుడు ప్రభుత్వంగా ఆయనే తీర్చిదిద్దుకున్నారు. ఒక్కటండి వాస్తవంగా ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకున్నాడు. దానికోసం ప్రజల్ని నయవంచన చేస్తూ మాయమాటలతో గారడీ చేసి పాదయాత్రలో ఒక్క ఛాన్స్ బతిమలాడాడు. ఆ ఒక్క ఛాన్స్ కట్టబెట్టినటువంటి ప్రజలకి ఆయన ల్యాండ్, శాండ్, మైను, వైను వ్యాపారం చేసుకుని పుష్కలంగా సంపాదించుకున్న ఒక బిజినెస్ మ్యాన్. చంద్రబాబు నాయుడు తను స్వయంగా సీఈఓగా ప్రకటించుకొని రాష్ట్ర శ్రేయస్ కోసం కష్టపడేటువంటి మనిషి. ఇందాక మీరన్న పాయింట్ సూర్యనారాయణ గారు, మీరన్న పాయింట్ నిజమే అయితే, మీరు 2019లో మీరు 23 సీట్లుగా పరిమితం అయ్యేవాళ్ళు కాదు కదా, మీరు అన్నమాట నిజమే అయితే. ఒక్క విషయం చెప్తాను సార్, ఇందాక కోటేశ్వర గారు కూడా అదే అన్నారు.
చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ఆయనకి హానీమూన్ పీరియడ్ కూడా లేదు, ఇమ్మీడియట్ గా వర్క్ లోకి దిగారన్నారు. అవునండి, అందుకనే ప్రమాణ స్వీకారం చేయకుండా కూడా అధికారుల మార్పుల దగ్గర నుంచి అమరావతి ఏరియా ప్రక్షాళన దగ్గర నుంచి వర్క్ లోకి దిగారు చంద్రబాబు గారు. ఆయనకి తోడు పవన్ కళ్యాణ్ గారు యువరక్తం. కేంద్రంలో ఇప్పుడు మరి సఖ్యతతో మీరు అన్నట్టుగా గతంలో 14-19 మధ్య ఎందుకు పూర్తిగా పూర్తి చేయలేకపోయారంటే ఇందాక సైదా గారు అన్నారు, అవి తాత్కాలిక కట్టడాలు కాదు, కట్టడాలు శాశ్వతము, కానీ అందులో సెక్రటరేట్ తాత్కాలికము. ఇంకా ఇంతకన్నా అద్భుతమైన సెక్రటరేట్ కడతాము. దాన్ని వక్రీకరించి ప్రజలను నమ్మించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అప్పుడు బీజేపీ ప్రభుత్వంతో మేము ఐకమత్యంలో ఉండి కేంద్రంలో వాళ్ళ మంత్రులు మా మంత్రులు ఇక్కడ 2 చోట్ల ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశాల వారీగా కేంద్రంతో మాకు స్పర్ధలు రావటం, లాస్ట్ ఇయర్ లో మేము బయటకు రావటం, ప్రజల కొరకు రాష్ట్రం కొరకు చంద్రబాబు గారు పోరాటం చేయటం, ఆ దరిమిలా మేము ఓడిపోవడం అన్ని జరిగినాయి. 33,000 ఎకరాలు ₹1 డబ్బులు పెట్టకుండా ప్రజల దగ్గర నుంచి తీసుకోవటం అనేది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విజయం. అటువంటి అనిత సాధ్యమైన విజయం చంద్రబాబు గారు విజనరీ లీడర్ కనుక, అనుభవజ్ఞ లీడర్ కనుక తీసుకున్నాడు. సేకరించిన వరకు విజయం సాధించారు సూర్యనారాయణ గారు, సేకరించిన వరకు విజయం సాధించారు, అన్డౌటెడ్లీ, నో డౌట్. అది విజయమే సేకరణ వరకు. కానీ నిర్మాణం అనేది చాలా ముఖ్యం, తరతరాలకు ఉండిపోయే నిర్మాణం. మీరు ఇప్పుడైనా సరే మీ ఛానల్ వాళ్ళని పంపించండి, లేకపోతే పార్టీల వాళ్ళు ఆల్ పార్టీ టికెట్స్ వచ్చినా ప్రాబ్లం లేదు. నిర్మాణాలు కూడా ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ కానివ్వండి, మంత్రుల క్వార్టర్స్ కానివ్వండి, ఎంప్లాయిడ్ క్వార్టర్స్ కానివ్వండి, ఆ 2019లో మేము పూర్తి చేసే 95% క్వార్టర్స్ అట్లాగే ఉన్నాయి. మిగిలిన 5% ఎందుకు పూర్తి చేయలేదు ఈ 5 ఏళ్లలో? ఈ వైసీపీ ప్రభుత్వం ఎవరు ప్రశ్నించలేకపోయారు. ఎందుకంటే ప్రశ్నిస్తే దాడులు, హింసలు, అరాచకాలు, అరెస్టులు. మరి ఇవాళ చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చి 10 రోజులు కాల, అప్పుడే సామాన్య ప్రజలు కూడా మేము పెన్షన్ పెట్టుకోవచ్చా అండి, కరెంటు బిల్లు ఉందని మా పెన్షన్ తీసేశాడు, కరెంటు బిల్లు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారే, పెరిగిందని పెన్షన్ తీసేసింది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి, అంటే చంద్రబాబు గారు వస్తే ప్రజలలో ఒక రకమైనటువంటి అభివృద్ధి వస్తుందనేటువంటి భావన కలుగుతుంది. అందుకనే నేను అన్న రౌతు కొద్ది గుర్రమని. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఒక 4-5 రోజుల లోపల అన్ని శాఖల మీద శ్వేతపత్రాలు ప్రకటిస్తారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో, ఎన్ని అరాచకాలు జరిగినాయో, ఎక్కడెక్కడ ఏ పనులు ఎలా స్తంభించిపోయినాయో, ఎలా నిధులు దుర్వినియోగమైనాయో ప్రతిదీ శ్వేతపత్రం వస్తుంది. అలాగే ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసే విజనరీ లీడర్ చంద్రబాబు గారు అనేది ప్రపంచం మొత్తం తెలుసు. ఎందుకంటే చాలా మంది నమ్మల అవహేళన చేశారు. కానీ చంద్రబాబు గారు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు 210 దేశాల్లో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజా స్పందన ఒక కెరటంలాగా ఉవ్వెత్తి ఎగిసిపడింది. అది ఆయన అభివృద్ధికి, ఆయన ముందు చూపుకి నిదర్శనం. కనుక అటువంటి విజనరీ లీడర్ ఖచ్చితంగా హానీమూన్ పీరియడ్ ఎక్కర్లేదు. ప్రమాణ స్వీకారంగా ముందే రంగంలోకి దిగాడు. వీలైనంత త్వరలో ఇవాళ కూడా మరి నీటిపారుదల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారిని నియమించారు. ఆయన ఎంత పని రాక్షసుడో పాలకొల్లు ప్రాంతంలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ తెలుసు. ఆయన పొద్దున్నే పేపర్ వేయడం దగ్గర నుంచి సామాన్య కార్యకర్తలాగా పనిచేశారు నిమ్మల రామానాయుడు గారు. ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లాగా, అంబటి రాంబాబు లాగా కామెడీలు చేస్తూ, జోక్స్ చేస్తూ, బుల్లెట్ దిగుతుందంటూ పిచ్చి వాగుడు వాగేటువంటి వ్యక్తి కాదు. మా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లీడర్లు ఆరోజు దేవినేని ఉమా గారు కానీ, ఇవాళ నిమ్మల నారాయణ కానీ పని ప్రతీకగా పనిచేసేటువంటి వాళ్ళు. చంద్రబాబు గారు ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారం, నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం 2 ఏళ్లలోపే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారు. ఇప్పుడు మేము ముగ్గురు సఖ్యతగా ఉన్నాం కనుక బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, దాని నిదర్శనం కూడా ప్రమాణ స్వీకారానికి ముందు జిఎస్టీ తాలూకా రాష్ట్రాల వాటాల్లో 5,800 కోట్ల రూపాయల కేంద్రం మాకు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇక ముందు నుంచి కేంద్రం ఖచ్చితంగా మాకు సానుకూలంగా ఉండి, ఇందాక సైదా గారు అన్నట్టు ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వం కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో బీజేపీ పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు. తెలుగుదేశం పార్టీ దాన్ని ఏదో మేము అవకాశవాదంగా మా మీద ఆధారపడిందని మేము ఎప్పుడు కూడా బ్లాక్ మెయిలింగ్ చేసే రాజకీయాలు మాకు చంద్రబాబు నాయుడు గారు చేయరు. నాడు బీజేపీ వాజ్పేయి గారి గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా సరే ఉందా రాజకీయం చేస్తాడు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పరితపిస్తాడు. ఖచ్చితంగా ఈ తడవ కేంద్రం నుంచి అత్యున్నత స్థాయిలో అన్ని రకాల ప్రాజెక్టులకి నిధులు తీసుకురావడంతో పాటు అటు అమరావతి రాజధాని నిర్మాణం, నిన్న నారాయణ గారు చెప్పారు మా మంత్రి గారు, 2.5 సంవత్సరాల్లో అమరావతిని ఒక రూపు తీసుకొస్తానని. అదే విధంగా పోలవరం వాగ్దానాలు చేయడం సూర్యనారాయణ గారు, ఎవరైనా సరే పోలవరం కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, ఇంకేదైనా సరే వాగ్దానాలు చేయడం నిజమే, కానీ ఇంప్లిమెంటేషన్ వాస్తవ రూపంలో తీసుకురావడమే చాలా కష్టమైన విషయం. ఏమండి, ఇంప్లిమెంటేషన్ తేవడం కష్టమైంది వాస్తవమే, కానీ ఇప్పుడు కేంద్రంతో మా సంపూర్ణ అవకాశం, ఇందాక వక్తలు చెప్పినట్టుగా, పెద్దలిద్దరూ చెప్పినట్టుగా
మా అవసరం కేంద్రానికి ఉంది, కేంద్ర అవసరం మాకుంది. అందుకనే మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రజలు కొంత తీర్పులో కూడా అండర్స్టాండింగ్ చెడిపోకుండా కన్సిస్టెంట్ గా సాగితే ఖచ్చితంగా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. అండర్స్టాండింగ్ తో పాటు మా 16 మంది ఎంపీల మద్దతు కీలకమైనటువంటి పరిస్థితిని ప్రజలు కూడా తెచ్చారు కనుక సమయం మించిపోతుంది సూర్యనారాయణ గారు, సమయం మించిపోతుంది. కంక్లూడ్ చేస్తున్నా లైన్ ఫైనల్ గా కోటేశ్వర గారు, ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల టైంలో పోలవరాన్ని కనుక పూర్తి చేసి ఉంటే ఖచ్చితంగా ఈ కూటమి గవర్నమెంట్ కి కొంత ఫెచ్చింగ్ వచ్చే ఎన్నికలకు ఉంటుందా? 2029 ఎన్నికలకి ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ ఉంటాయేమో. షార్ట్ ఆన్సర్ ఇప్పుడు చేసినటువంటి వాగ్దానాలని అమలు జరిపితే రాష్ట్రంలో ఉపాధి కల్పన, దారిద్ర్య నిర్మూలన లేదా ధరల పెరుగుదల ఇటువంటి వాటన్నింటినీ పరిష్కరిస్తే ఏ పార్టీకైనా అటువంటి అవకాశం ఇస్తారు జనం. కానీ అటువంటి అవకాశాన్ని మాటలకే పరిమితం చేయకూడదు, చేతల్లో చూపించాలనేటువంటిది ఇవాళ జనం కోరుకుంటారు. ఎందుకంటే గతంలో మాదిరి జనం లేరు. ఇవాళ జనం ఆశలు గాని లేదా ఆకాంక్షలు గాని చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. అటువంటి స్థితిని కల్పించింది 3 పార్టీల కూటమి నాయకులే ఎన్నికల ప్రచారంలో గాని. అందుకని అదే స్థాయిలో గనక ఫలితాలు కనుక తక్షణమే రాకపోయేట్లయితే అసంతృప్తి కూడా అదే స్థాయిలో ఉంటుందని చివరిగా నేను చెప్పదలుచు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సైదా గారు, థ్యాంక్ యూ సో మచ్ సూర్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది ఇవాటి ది గ్రేట్ డిబేట్. నిజంగానే ఆంధ్రప్రదేశ్కి ప్రాణాధారం, జీవనాలు లాంటిది పోలవరం. దాన్ని ఎంత ఎర్లియస్ట్గా పూర్తి చేస్తే అంత బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ లాస్ట్ టైం 2014-19 గవర్నమెంట్ మధ్యలో కొంతవరకు పూర్తి చేశారు, ఆల్మోస్ట్ 70% అబోవ్. ఈ మిగిలిన పెండింగ్ కూడా ఎర్లియస్ట్ పూర్తి చేస్తే ఖచ్చితంగా కొంత రాష్ట్రానికి మేలు చేసిన వ్యక్తులు అవుతారు. ప్రభుత్వానికి కూడా కొంత క్రెడిబిలిటీ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నారండి BRK న్యూస్ తెలుగు సత్తా.